అద్భుతం జరగాలన్నా, స్వస్థత జరగాలన్నా, ఆశీర్వాదం దొరకాలన్నా ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు దేవుడు మాట్లాడి తెలుసా, హే బాబు నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. చెప్పలు కొడదామా? హో ఏమంటున్నాడు? ఆ పక్షవాయువుతో బాధపడిన వ్యక్తులతో యేసయ్య ఏమంటున్నాడు? నీ పాపములు, చెప్పండి, నీ పాపములు క్షమించబడ్డాయి. అంటే అద్భుతం జరగాలంటే ఒకటి విశ్వాసం ఉండాలి, రెండు చెప్పండి, రెండు పాపము క్షమించబడాలి. పాపము క్షమించబడినంత కాలం నువ్వు పాపిగా ఉంటావు, నీకు దేవుని కార్యం జరగదు. నీ పాపం క్షమించబడిన రోజే నీ జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యమైన, స్వస్థత అయినా ఏదైనా. అదేంటండి, నేనేం పాపం చేశాను? నువ్వు చేసిన పాపాలు నీకు తెలుసు. నీకు తెలియని ఎదురుంటే నేను చెప్తాను, నువ్వు దేవుణ్ణి అంగీకరించకపోవటమే పెద్ద పాపం, దేవుని దూషించడం పెద్ద పాపం, దేవుని కనుగొనకపోవటం పాపం, దేవునికి అవిధేయతగా మాట్లాడటం పాపం, దేవుని సన్నిధిలోకి రాకుండా, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా, దేవుని మందిరానికి చెప్పవలసి సాక్షాత్ చెప్పకుండా తప్పుకు తిరగడం పాపం, విగ్రహారాధన పాపం, ధనమును ప్రేమించడం పాపం, లోకాన్ని ప్రేమించడం పాపం, వ్యభిచరించడం పాపం. నీ పాపాన్ని క్షమించమని కోరాలి. ఈరోజు నువ్వేం చేయాలంటే, ప్రభువా నేనేమైనా నీకు విరోధముగా పాపము చేసి నన్ను నువ్వు ఈ మాట నీ నోటికి చెప్పు.